మొదటి లెవెల్ ప్రభుతో నడిచిన అనుభవం, రెండవ లెవెల్ మోకాల అనుభవం, ప్రార్థన జీవితం. అందరూ అనండి ఆ మాట గట్టిగా, ప్రేయర్ లైఫ్. ఈ నది పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఈ ప్రవహిస్తున్న ఈ నది పరిశుద్ధాత్మకి సాదృశ్యంగా రాయబడింది. సో ఈ పరిశుద్ధాత్మ నదిలో మోకాల అనుభవం ఉంది. ఆ మోకాలు అనగా ప్రార్థన. ఈ ప్రార్థన ఆత్మలో ప్రార్థన అనుభవానికి సాదృశ్యంగా ఉంది. సాధారణంగా రెండు రకాలుగా ఉంది ప్రార్థన అనుభవం. ఒకటి మనసుతో ప్రార్థన, రెండు ఆత్మలో ప్రార్థన. ఈ రోజున మనసు ప్రార్థన, ఆత్మ ప్రార్థన డిఫరెన్స్ చేసి మీకు చూపిస్తాను. మీరందరూ ఏ లెవెల్లో ఉన్నారు? చెక్ యువర్ స్పిరిచువల్ లైఫ్ అండ్ ప్రేయర్ లైఫ్. ఈ రోజున ఇది నీకు ఒక సవాలుగా మారాలని కోరుకుంటున్నాను నేను. అందరూ ఆమేనండి గట్టిగా చెప్పండి, హుషారుగా, ఇంకా గట్టిగా. మనసుతో ప్రార్థన చేయుట, ఆత్మలో ప్రార్థన చేయుట. మనసుతో ప్రార్థన చేయుట అనగా నీకు కొన్ని కోరికలు ఉన్నాయి, కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఆలోచనలన్నీ మనసులో పెట్టుకొని ప్రార్థన చేస్తా. కొంతమంది స్వస్థత, కొంతమంది అక్కర్లు, కొంతమంది నెమ్మది, కొంతమందికి సమాధానం, కొంతమంది వారి కుటుంబ క్షేమం, వీటన్నిటిని మనసులో పెట్టుకొని ప్రేయర్ చేస్తూ ఉంటారు. ఇది మనసుతో తెలివితో చేసే ప్రార్థన. కానీ ఆత్మలో ప్రార్థన అది కాదు. మీకు రెఫరెన్స్ ఇస్తాను. మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 13వ వాక్యం. భాషతో మాట్లాడువాడు అర్థము చెప్పు శక్తి కలుగుటకై ప్రార్థన చేయవలెను. నేను భాషతో ప్రార్థన చేసినడలా నా ఆత్మ ప్రార్థన చేయను గాని నా మనస్సు ఫలవంతముగా ఉండదు. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, ఆత్మతో ప్రార్థన చేస్తాను, మనస్సుతోనూ ప్రార్థన చేస్తాను, మనస్సుతో కూడా ప్రార్థన చేస్తాను. సో ప్రార్థన రెండు రకాలు. మనసుతో అంటే మన ఆలోచన, మన జ్ఞానం, మన తెలివితో ప్రార్థన చేయడం. మరి ఆత్మతో ప్రార్థన చేయడం అంటే ఏమిటి? అందరు మీ తలలు పైకెత్తి నా వైపు చూడండి. దిస్ ఈజ్ అ డీపర్ లెవెల్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్. మీరు కొంచెం సీరియస్గా ఈ మాటలు జాగ్రత్తగా వింటే మీ కొరకు నేను చాలా సీరియస్గా, సిన్సియర్గా ప్రార్థన చేశాను. ఈ ప్రసంగం, ఈ మాటలు వింటున్న మీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యం జరగాలని ప్రభు కాళ్ళు పట్టుకొని 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 ఇక్కడికి వచ్చాను. దేవుడు అద్భుతమైన కార్యం ప్రభు చేయునుగాక. అందరూ ఆమేన్ అంటారా? ఆమేన్, ఆమేన్. ఆత్మతో ప్రార్థన అది ఎలా ఉంటుందంటే రోమాపత్రిక 8వ అధ్యాయం, రోమా 8:26. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఆత్మ కూడా మన బలహీనత చూసి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలెను, మనము జ్ఞానముగా, యుక్తంగా, వివేకముగా ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ఆ ఆత్మ, పరిశుద్ధాత్మ తానే మన పక్షముగా, తానే ఆ మాట చూసారా? తానే, హీ హిమ్సెల్ఫ్, ఆయన తానే మన పక్షముగా విజ్ఞాపన చేయడం ఆత్మదేవుడు ప్రారంభిస్తాడు. అందరూ మీ తలలు పైకెత్తండి. మొట్టమొదటిగా ఈ ఆత్మతో ప్రార్థన చేసే అనుభవంలోకి మీరు రావటానికి ఫస్ట్ మీ గుండెల్లో ఆ మంట, వైరాగ్యం. మీ మనసుతో మీరు చేస్తున్న ప్రార్థనలో మీరు నమ్మకంగా, వైరాగ్యంగా ఉండాలి. తీవ్ర స్థాయిలోకి ఆత్మలో ప్రార్థన అనుభవంలోకి వెళ్ళిపోవాలి. కళ్ళు తెరుస్తూ అటు ఇటు చూడడం కాదు, కళ్ళు మూసుకున్నా ఏదో ఆలోచన చేయడం కాదు. ఫస్ట్ ఆ సబ్మిషన్ రావాలి, ఆ సమర్పణ రావాలి. మోకాల మీదకి వచ్చిన వెంటనే ఒక ఆత్మీయ అంతరిక్షంలోకి వచ్చేసేయాలి. నీ మనసులో ట్రాఫిక్ అంతా క్లియర్ అయిపోవాలి.
దాని గురించి దీని గురించి ఆలోచించడం, మనసులో పెట్టుకోవడం అన్నీ పోవాలి. ఇక నువ్వు దేవుని సన్నిధిలో మోకాల మీదకి వచ్చా, నీ ప్రక్కన నీ ఎదుట దేవుడు ఉన్నాడు, నీవు దేవుడు. ఆ కాన్సెప్ట్లోకి తీవ్రమైన డీప్ ఆలోచనలోకి వెళ్ళిపోయి ఆయన కాళ్ళు పట్టుకొని నువ్వు ప్రార్థన వైరాగ్యంగా ప్రారంభించు. అప్పుడు ఆత్మదేవుడు నీకు అనేక విషయాలు ప్రార్థన చేయటానికి నీకు ఆ వాక్శక్తిని ఇస్తాడు. నువ్వు మనసుతో ప్రార్థన చేస్తూ ఉంటావు, మనసుతో ప్రార్థన చేస్తూ ఉంటావు, వాళ్ళ కొరకు వీళ్ళ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటావు. సడన్లో పరిశుద్ధాత్మదేవుడు నిన్ను కంట్రోల్లోకి తీసుకుంటాడు. చప్పలు కొడతారు ఒకసారి గట్టిగా, కొడాలు గట్టిగా. హల్లెలూయా. ఎప్పుడైతే ఆత్మదేవుడు నిన్ను కంట్రోల్లో తీసుకుంటాడో అప్పుడు నువ్వు నీ స్వాధీనంలో ఉండవు, నీవు నీ కంట్రోల్లో ఉండవు. అప్పుడు ఆత్మదేవుడు తానే నీ పక్షంలో నీ వాయిస్ ద్వారా ఆయన మాట్లాడతాడు. అప్పుడు నీవు ఒక మైక్రోఫోన్లా ఉంటావు, స్వరం దేవునిది, వ్యక్తి నీవై ఉంటావు. ఇట్స్ అన్ గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ అవర్ లైఫ్. ఇదేదో కథగా చెప్పట్లేదు, నా జీవితంలో ఎన్నో సార్లు అనుభవించిన ఈ అనుభవాన్ని మీ ముందు పెడుతున్నా. ఈ ప్రార్థనలు అలాగే గడిచిపోయే కొలది సడన్లో ఆత్మదేవుని యొక్క ప్రభావం మళ్ళీ తాకినప్పుడు అప్పుడు ఆత్మదేవుడు ప్రార్థన చేయడం ప్రారంభిస్తాడు. సడన్లో ఎవరినైనా పేర్లు గుర్తు చేస్తాడు. అందరూ వినండి, ఏదైనా ఒక పరిస్థితిని జ్ఞాపకం చేస్తాడు. సడన్లో ఫ్లాష్లా ఒక ఆలోచన మైండ్లోకి వస్తాయి, వెంటనే వాటిని గూర్చి ప్రార్థన చేయడం ప్రారంభిస్తాం. అంటే ఆత్మదేవుడు ఏమి అక్కర, ఏ నీడు ఉందో దానిని మనం గుర్తు చేస్తూ మన ద్వారా ఆయన ప్రార్థన చేయిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ అనుభవం చాలా శ్రేష్టమైంది. ఫస్ట్ నీకు ఆ ఆకలి ఉండాలి, ఆ వైరాగ్యం ఉండాలి, ఆ ప్రార్థన చేసే ఆ మోకరించే తీరే వేరుగా ఉండాలి. ఏదో క్యాజువల్గా వచ్చి ఏదో నామకార్థంగా మోకరించి 2 మాటలు చెప్పి వెళ్ళిపోవడం కాదు. నీ ప్రార్థన వెళ్తుందా పైకి? నీ ప్రార్థన తండ్రితో ఒక సంభాషణేనా? నీ ప్రార్థన దేవుడు విని ఆనందించగలుగుతున్నాడా? అసలు ఆ తీవ్రత ఫస్ట్ మనకు రావాలి. ఆ తీవ్రతలో నువ్వు ప్రార్థన ప్రారంభించు. కొంత సమయం నీ మనసుతో నువ్వు చేస్తావు. మీలో ఎంతమందికి అనుభవాలు ఉన్నాయో నాకు తెలియదు, నా అనుభవం మీకు చెప్తున్నా. కొంత సమయం అలాగే ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆ తర్వాత ఏసీ ఫుల్ 19లో ఉన్న చెమటలు వస్తాయి. ఆత్మదేవుడు అనేక విషయాలు బోధించడం, మాట్లాడడం, గుర్తు చేయడం చేస్తూ ఉంటాడు. అప్పుడు ఒక్కొక్కరికి ప్రార్థన చేస్తూ ఉంటాం, ఒక్కొక్కరి కొరకు. ఈ మధ్య ఒక రాత్రి తట్టును ప్రభు లేపాడు. లేపిన వెంటనే ఒక సహోదరిని తీసుకొచ్చి ముందు పెట్టాడు. ఆ ఆలోచనలో వెంటనే ఆ సహోదరి ఏదో ఒక శాపగ్రస్తమైన మాట మాట్లాడింది. ఆ మాట వల్ల ఆమె శపించబడుతుంది. ఆ శాపం మీద పడకుండా ఒక సేవకునికి అడ్డగించమని ప్రభు ప్రేరేపించాడు. ఆ రాత్రంతా నీ శాపం ఆ బిడ్డ మీదకి రాకూడదయ్యా, తెలుసో తెలియక మాట్లాడిందయ్యా, ఆ బిడ్డ మీదకి శాపం రావద్దయ్యా. రాత్రంతా అడ్డగిస్తూ, ఆ శాపాన్ని అడ్డగిస్తూ నిలబడే పరిస్థితి. ఆత్మదేవుడు కొన్నిసార్లు ఆ ప్రేరేపణ ప్రకటన ఇస్తాడు. ఈ అనుభవంలోకి కొందరైనా రావాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ప్రైజ్ ద లార్డ్. ఒక లోతైన ప్రార్థన జీవితాన్ని కూర్చున్న ఆకాంక్ష మనల్ని వేధించునుగాక. ఆమేన్. ఆత్మతో ప్రార్థన సాగుతుంది. ఆత్మతో ప్రార్థన నీ మనసుతో ప్రారంభించా, కానీ ఆత్మతో ముగిస్తా. అప్పుడు పరిశుద్ధాత్మదేవుడు అనేక విషయాలు నీ ముందు పెడతాడు. నీకేం కావాలో నువ్వు కోరుకుంటా, కానీ ఆత్మలో ప్రార్థన చేస్తే దేవునికి ఏం కావాలో అది దేవుడు గుర్తు చేస్తాడు. ఒక దైవికమైన ప్రార్థనను అప్పుడు చేస్తా. ప్రైజ్ ది లార్డ్. ఇది ఒక అనుభవం. ఇక్కడ నుండి నీ ప్రార్థన యథార్థత అయితే ఇంకో లెవెల్లోకి తీసుకెళ్తాడు. అందరు జాగ్రత్తగా వినండి. యథార్థంగా నేను ఒప్పుకుంటున్నాను, యథార్థంగా నేను అంగీకరిస్తున్నాను. ఈ అనుభవం నాకు కూడా లేదు. ఇప్పుడు నేను చెప్పబోయే అనుభవం అది కొందరికి ఇస్తాడు, అందరికి ఇవ్వకపోవచ్చు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఆ లేఖన ఆధారంగా చేసుకుని నేను మాట్లాడుతున్నాను.
నీ మనసుతో ప్రారంభించు. నెక్స్ట్ ఆత్మతో ప్రారంభించు. థర్డ్ లెవెల్, ఉచ్చు స్థాయి, ఆత్మలో ప్రార్థన దేవుడు మార్చేస్తాడు. ఇప్పుడు వినండి, ఆత్మతో ప్రార్థన చేస్తున్నప్పుడు నీ కళ్ళ ముందు కొన్ని విషయాలు వస్తాయి. దర్శనం అన్నారు, ఇట్స్ అన్ విజన్. అది డ్రీమే కానీ విజనే కానీ ఇంకేదో అలా ముందు ఫ్లాష్ మాదిరిగా కనబడడమే కానీ ఆత్మదేవుడిని గుర్తు చేస్తున్నాడు. ఒక విజన్ ఇస్తాడు, ఒక దర్శనం ఇస్తాడు. కానీ మూడో లెవెల్ ఏంటో తెలుసా? నీ కళ్ళ ముందుకు రావడం కాదు, నిన్నే దేవుడు ఆ పరిస్థితిలోకి, ఆ సంఘటనలోకి, ఆ ప్రదేశంలోకి నిన్ను తీసుకొని వెళ్ళిపోతాడు. నీ దగ్గరికి పరిస్థితి, ఆ సంఘటన రావడం కాదు, నీవే ఆ ప్రదేశానికి వెళ్ళిపోతా. ఆ సంఘటన బైబిల్లో చదువుతున్నప్పుడు నిజంగా వెంట్రుకలు నిలబడిపోయింది. ఒక తీవ్రమైన కోరిక, దాని ట్రాన్స్. నీ శరీరం ఇక్కడే ఉంటుంది, సాప మీద నీ శరీరం ఉంటుంది, కానీ నీ ఆత్మ నీలోంచి అలాగున వెళ్ళిపోయి ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నావో, ఎక్కడ ప్రార్థన చేస్తున్నావో అక్కడికి నీ ఆత్మను దేవుడు దించేస్తాడు. అక్కడ పరిస్థితులను తేటగా చూడగలిగిన స్థాయికి ప్రభు నడిపిస్తాడు. అవసరమైతే చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆ అనుభవాన్ని ఎక్స్ప్లెయిన్ చేయటానికి అపోస్తలుడైన పౌలుకు కూడా అర్థం కాలేదు. He could not explain that experience perfectly. అందుకే ఆయన అన్నమాట, ఒక మనుషుని ఎరుగుదును, అతడు 3వ ఆకాశంలో కొనిపోబడ్డాడు. ఆయన కొనిపోబడినప్పుడు శరీరంతో కొనిపోబడ్డాడా, శరీరం లేకుండా కొనిపోబడ్డాడా, అది నాకు కూడా తెలియదు. ఇట్స్ అన్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 3వ వాక్యం. 2 కొరింథీ పత్రిక 12:3 నుంచి. క్రీస్తునందున్న ఒక మనుష్యుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరముతో కొనిపోబడెను. 3వ ఆకాశమునకు కొనిపోబడెను అంటే పరలోకం తన ముందుకు రాలేదు, తానే పరలోకానికి వెళ్ళిపోయాడు. అతడు శరీరముతో కొనిపోబడెను. శరీరంతో కొనిపోబడ్డాడా? నేను ఎరుగను. శరీరము లేక కొనిపోబడెనో నేను ఎరుగను. శరీరం లేకుండానే కొనిపోబడ్డాడా? నాకు తెలియదు. అది దేవునికే తెలియదు. అది దేవునికే తెలుసు. అట్టి మనుష్యుని నేను ఎరుగుదును. చాలా. ఇది అపోస్తలుడైన పౌలు యొక్క అనుభవం. మనం ప్రార్థన చేస్తూ ఉండగే మనలో ఆత్మ నెమ్మదిగా వెళ్ళిపోయి ఏది దేవుడు చూపించాలో అక్కడ తీసుకెళ్ళిపోయి చూపించగలిగిన ఒక అద్భుతమైన అనుభవం. ఈ అనుభవాన్ని అపోస్తలుడైన యోహాన్ అనేక సార్లు అనుభవించాడు. ఆత్మ దేవుడు ఎత్తైన కొండపైకి తీసుకెళ్ళిపోతాడు యోహాన్ని. అనేక విషయాలు చూపిస్తాడు. దీన్ని నిర్ధారణ చేయటానికి, ఈ అనుభవాన్ని నిర్ధారణ చేయటానికి పాత నిబంధన కాలంలో కూడా ఇలాంటి సంఘటన అనుభవాల్ని భక్తులకు దేవుడిచ్చాడు. ఉదాహరణకి భక్తుడైన యేస్కేల్. అందరు యేస్కేల్ పుస్తకం తీయండి, అందరూ ఆ మాటలు తీయండి. 8వ అధ్యాయం తీసుకోండి, 8th chapter. యేస్కేల్ 8 మొదటి కొన్ని మాటలు చదవండి. 6వ సంవత్సరము 6వ నెల 5వ దినమున నేను నా ఇంట కూర్చొని ఉండగా, నేను ఇంట్లో కూర్చొని ఉండగా, యూదా పెద్దలు నా ఎదుట కూర్చుండి ఉండగాను, పెద్దలందరూ నా ముందే కూర్చొని ఉండగా, ప్రభు అయిన యెహోవా హస్తం నా మీదికి వచ్చెను. అంతటా నేను చూడగా అగ్నిని పోలిన ఆకారం నాకు కనబడెను. నడుము మొదలుకొని దిగునకు అగ్నిమయమైనట్టుగాను, నడుము మొదలుకొని పైకి తేజోమయమైనట్టుగాను, కరుగుచున్న అపరంజి అయినట్టుగాను ఆయన నాకు కనబడెను. అది విజన్, అది దర్శనం. దేవుని హస్తం తాకిందంట యేస్కేల్ని. అప్పుడు అతడు రూపాంతరం పొందాడు.
అంతరంగ నేత్రాలు తెరవబడింది. దేవుని యొక్క రూపాన్ని తను చూశాడు. దట్ వాస్ అ విజన్. తర్వాత ఏం జరిగిందో చదవండి. మరియు చెయ్యి వంటిది ఒకటి ఆయన చాపి నా తల వెంట్రుకలు పట్టుకొని ఆత్మ భూమి ఆకాశముల మధ్యకు నన్ను ఎత్తుకొని నేను దేవుని దర్శనములను చూచుచుండగా యెరూషలేమునకు ఉత్తర వైపునకు నున్న ఆవరణ ద్వారము దగ్గర రోషము పుట్టించు విగ్రహ స్థానంలో నన్ను దించెను. ఆ మాట వినండి అందరు తలలో పైకెత్తండి. టేక్ ఇట్ సీరియస్. దేవుని మాట ఎప్పుడు కూడా వారికి ఎవరికో జరిగింది అని మనం చెప్పుకుంటూ ఉంటుంటాం కదా. ఆ సంఘటన పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు రాయించాడు అంటే, అలాంటి కోరిక, అపేక్ష, ఆసక్తితో ఉంటే యేస్కేల్ దేవుడే నీకు దేవుడై ఉంటాడు. ఆయనకిచ్చిన అనుభవం తప్పకుండా నీకు కూడా ఇస్తాడు. అందరం చేతులెత్తి ఆమేనండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుని హస్తం యేస్కేల్ తలను పట్టుకుందంట. ఆ వెంట్రుకలు పట్టుకొని అలాగూ లేపేశాడట. శరీరం అక్కడే ఉంది, కానీ ఆత్మలో వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయి ఆ యెరూషలేం పట్టణం ఆ గుమ్మం ద్వారం దగ్గర అక్కడ దించేశాడు. ఇదంతా శరీరంలో కాదు, ఆత్మలో జరుగుతుంది. 11వ అధ్యాయం చూడండి ఒకసారి, 11th చాప్టర్. పిమ్మట ఆత్మ నన్ను ఎత్తి యెహోవా మందిరపు తూర్పు గుమ్మమునొద్దకు చేర్చి, యెహోవా మందిరం యొక్క తూర్పు దిక్కున నన్ను చేర్చి నన్ను దింపగా. ఇప్పుడు ఇదంతా కూడా శరీర ప్రకారంగా ఎత్తుకొని శరీర ప్రకారంగా దించడం కాదు, తన ఆత్మను తీసుకుని వెళ్ళిపోతున్నాడు. అక్కడ యేస్కేల్లో ఎన్నో సంఘటనలు అలా ఉన్నాయి. ఒక సంఘటనలో దేవుడు ఒక ఉన్నతమైన అనుభవం తీసుకెళ్ళిపోతాడు. అందరూ ఉంటారు, కానీ యేస్కేల్ ఉన్నట్లుగా ఎవరికి తెలియదు. యేస్కేల్ వాళ్ళు మాట్లాడే మాటలు వింటాడు, వాళ్ళ ప్లాన్లన్నీ గ్రహిస్తాడు. ఎలాగో తన ఆత్మ అలాగున ఎత్తబడి ఆ సమూహంలో చేర్చబడింది. ఇదే సంఘటన ప్రవక్త ఎలీషా జీవితంలో జరిగింది. శత్రువులు ఇశ్రాయేల్ దేశం మీద దాడి చేయటానికి పన్నాగం వేస్తున్నారు, ప్లాన్ చేస్తున్నారు. ఒక సీక్రెట్ కౌన్సిల్, ఇన్నర్ ఛాంబర్, లోపల గదిలో శత్రువులు, సిఐడిలు కూర్చొని ఆలోచిస్తున్నారు. కానీ దేవుని ఆత్మ ఎలీషా ఆత్మను తీసుకొని వెళ్ళి ఆ గదిలో దించేశాడు. కానీ వాళ్ళెవ్వరు కూడా ఎలీషాను చూడట్లేదు, కానీ ఎలీషా వాళ్ళందరినీ చూస్తాడు. వాళ్ళు మాట్లాడే ప్రతి మాట వింటాడు. వెంటనే మరలా ఆత్మదేవుడు తీసుకొచ్చేస్తాడు. మరలా రాజుగారి దగ్గరికి వెళ్ళి, శత్రు ఈ స్ట్రాటజీతో ఉన్నారు, ఈ ప్లాన్ వేస్తున్నారు, నువ్వు వారు వేయకముందే నువ్వు ఈ పథకం ప్రకారంగా చెయ్యి, శత్రువును జయించగలవు. చెప్పాలి కొడతాం ఒకసారి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ప్రార్థనలో ఉన్న ఒక శ్రేష్టమైన అనుభవం. ఈ మాటలు వింటున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు. ఒకవేళ నీ హృదయంలో ఆ కోరిక ఉంటే ఈ ట్యూనింగ్ తప్పకుండా నేను దర్శిస్తుంది. రేడియోలు చాలా ఉంటాయి, కానీ ఏ స్టేషన్ నుంచి ట్యూనింగ్ వస్తుందో ఆ స్టేషన్లో ప్రసారం అవుతున్న టెలికాస్టే ఆ స్టేషన్ నుంచి బయటకు వస్తుంది. అన్నీ రావు. ఇంతమంది వాక్యం విన్నా ఈ ట్యూనింగ్ ఎవరైతే ఈ ప్రార్థన అంశం మీద ఒక తీవ్రమైన ఆకలితో ప్రభు వైపు ఆశతో చూస్తారో, నేను అంటాను, అట్టి వారి ఆశ ఆకలి తీర్చుటకు దేవుడు మీ హృదయంలో మీటునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక లోతైన ప్రార్థన వాంఛ సంఘములో అనేకులపై దేవుడు కుమ్మరించునుగాక. దేశము కొరకు, రాష్ట్రాల కొరకు ప్రార్థన చేసే గొప్ప భారం ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. అందుకే ఆత్మలో ప్రార్థన, ప్రేయర్ ఇన్ స్పిరిట్, విత్ స్పిరిట్, ఇన్ స్పిరిట్. With spirit you will see the visions, in spirit you will be translated.
ఆత్మతో ప్రార్థన చేస్తున్నప్పుడు నీ యందు దర్శనాలు వస్తాయి. ఆత్మలో ప్రార్థన చేస్తున్నప్పుడు నీవు అలాగున కొనిపోబడతావు.